అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇవన్నీ పొద్దున్నే లేచాను. ఇంకా వాటిలో ఊడ్చుకొని కల్లాపు చల్లుకోవాలి. ముగ్గు అయితే అవసరం లేదు, మా ఇల్లుగల్లం పెయింటింగ్ వేపించిందని చెప్పా కదా ఫ్రెండ్స్. చాక్ పీస్తో వేస్తున్నా కానీ అది అంతగా కనిపించట్లేదు అనమాట. ముగ్గు చాక్ పీస్తో వేసినా కానీ ఈ బండల మీద ఎందుకన్నా చాక్ పీస్తో వేస్తే అంత నిండుగా కనిపించట్లేదు ఫ్రెండ్స్, లైట్గా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చాక్ పీస్తో వేసాను కానీ నిండుగా కనపడట్లేదు. ఇంకా అలా కనపడటానికి ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్, ఆలోచిస్తున్నాను అనమాట. ఏం చేస్తే అలా నిండుగా కనిపిస్తుందా అని. ముగ్గుతో వేస్తే ఈ వానికి ఉండట్లేదు, పోతుంది. ఇంకేదో ఒకటి చెయ్యాలన్నమాట ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చూస్తున్నారు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు హెల్ప్ చేయండి, వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం ఇవ్వండి, తప్పకుండా లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట నా వీడియోస్. తప్పకుండా లైక్ ఇవ్వండి. ఒక పక్క పాలు కాస్తున్నాను, ఇంకోవైపు అన్నం ఉడుకుతుంది అనమాట. ఇంట్లో కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. పసుపు, పోపు దినుసులు, సర్ఫు, సబ్బు ఇవి అయిపోతే ఇంకా తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ ఇంకా కవర్లోంచి తీసి కావాల్సినవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మీకు చెప్పా కదా ఫ్రెండ్స్, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక బెండకాయ, దొండకాయ, మిల్ మేకర్ కర్రీ, ఆలు ఫ్రై ఇవే చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఇవే చేస్తున్నాను. ఎక్కువగా వంకాయ, గోంగూర ఇలాంటివి చెయ్యట్లేదు అనమాట. కొంచెం హెల్త్ సెట్ అయ్యేదాకా తప్పదు ఫ్రెండ్స్. అందుట్లో ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా నాన్ వెజ్ అసలు తినకూడదు కాబట్టి ఇంకా ఆనియన్స్ కూడా వేయట్లేదు. మామూలుగా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, ఆనియన్స్ అవి వేయకుండానే. మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. పూజలు అవి బాగా చేస్తున్నారా? నేను కూడా స్టార్ట్ చేశాను. మొన్న ఆకాశ దీపాన్ని అయితే పెట్టాను. ఈరోజు అయితే ఈశాన్యం దీపం పెట్టాను అనమాట, ఈశాన్యం మూలన. మీరందరూ మంచిగా పూజలు చేసుకోవాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఏ పని చేసినా కానీ పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వాయిదా వేయకూడదు అనమాట. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలన్నమాట. ఒకసారి పని వాయిదా వేసామనుకోండి, వేరే పని వస్తుంది. ఆ పని చేయలేము, ఈ పని చేయలేము, కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఏ పని చేయాలి, టైం సరిపోదు, ఇంక ఇంట్లో వాళ్ళ తిట్లు తినాలి. ఒక్కొక్కసారి నేనే చెప్తున్నా, ఫర్ సపోజ్ నేనే ఇవాళ అంట్లు తోమలేకపోయాను, ఇంకా సింక్లోనే ఉన్నాయి, వేరే పని వచ్చింది, ఆ పని వెళ్ళిపోతాను, ఈ పని అలానే ఉండిపోయిద్దిగా. ఇంక ఇంట్లో వాళ్ళు చూసినా తిడతారు, అంట్లు కడగకుండా ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. అదేదో ఎప్పుడు పని అప్పుడే చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా ఎప్పుడు చేసుకుంటే. కాబట్టి పని మాత్రం అసలు వాయిదా వేయకండి. బద్ధకంతో ఎప్పుడు పని అప్పుడే చేసుకోండి. వాయిదా వేస్తే మనమేగా ఇబ్బంది పడేది, మళ్ళీ రేపైనా చేయక తప్పదు కదా. కాబట్టి ఎప్పుడు పని అప్పుడే మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమతో చేసామనుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదు అనమాట. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటూ ఉంటాము. నాకేంటే ఫ్రెండ్స్, అంట్లు తోమడం అంటే మాత్రం భలే బద్ధకం వేసిద్ది అనమాట. ఆ పని మాత్రం వాయిదా వేస్తాను, తిట్లు తింటాను ఒక్కొక్కసారి. కాబట్టి తప్పకుండా ఎప్పుడు పని అప్పుడే చేసుకోండి, వాయిదా మాత్రం వెయ్యకండి. మనమే ఇబ్బంది పడతాం. ఇదిగోండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మా వాళ్ళ బాక్సుల్లోకి. రైస్ అయితే ఉడికిందనమాట. మీరేం కర్రీ చేశారు ఈరోజు కామెంట్ చేయండి. ఈరోజు పూజ అయితే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఇంట్లో వంట అంతా చేసి మా వాళ్ళని పంపించిన తర్వాత చేసుకున్నాను 9:30కి అలాగా. ఒక్కొక్కసారి లేట్ అయ్యిద్దిలేండి. ఇదిగోండి ఇంకా ఈరోజు గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట మా అబ్బాయి వాళ్ళ కోసం. మా పెద్ద అబ్బాయి తింటే ఫ్రెండ్స్, ఇంకా తన అన్నమే తినేసేసాడు. మా చిన్న అబ్బాయి కోసం మాత్రం నాకు మా చిన్న అబ్బాయికి గోధుమ ఉప్మా తిన్నామన్నమాట. ఇదిగోండి ఇంకా ఆయిల్ అది వేస్తున్నాను, ఇంకా ఉప్మా చేద్దామని చెప్పేసి. కొందరు తినరు, ఏం చేస్తాం. ఇంకా మా అబ్బాయి అంతే ఫ్రెండ్స్, ఏ ఉప్మా తిన్నాడు, మా సేమియా ఉప్మా తింటాడు, తెల్ల ఉప్మా తిండు, గోధుమ ఉప్మా తిండు. ఇంకా ఆ రోజు అన్నమే తినేస్తాడనమాట. ఇదిగోండి పోపు అయితే పెట్టేశాను. ఇదిగోండి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట.
పని వాయిదా వేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, డబుల్ అయ్యిద్ది అనమాట. ఇవాళ పని రేపటి పని 2 రోజులు పని చేయాల్సి వచ్చింది కదా. ఫర్ సపోజ్ మొన్న వాన పడుతుందని బట్టలు ఉతకలేదు ఫ్రెండ్స్, ఎక్కడ ఆరేస్తాం, ఇంట్లో ఇంట్లో వేస్తేనేమో ఆరట్లేదు సరిగా, ఫ్యాన్ గాలికి మెత్తగా ఉంటుంది, వానకేమో ఆరట్లేదు అని చెప్పేసి ఉతకలేదు. తెల్లారికి 2 రోజులు బట్టలు అయినాయి కదా. ఒక్కొక్కసారి మనం కావాలని చేయకపోయినా కానీ డబల్ పని అయ్యిద్ది, ఒక్కొక్కసారి మనం బద్దకిచ్చినా కానీ డబల్ పని అయ్యిద్ది అనమాట. ఇవన్నీ మా అబ్బాయి గోధుమ ఉప్మా తిన్నంటే ఇంకా బెండకాయ వేసి అన్నం కలిపిచ్చాను, తింటున్నాడు. చూడండి టీవీలో మ్యాగీ చేసుకొని తింటున్న వీడియో అయితే చూస్తున్నాడు అనమాట. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు, అలా తిట్లు అయితే తిన్నాడు అనమాట. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, 5వ తారీఖు నుంచే కదండి. ఇంకా ఎవరు వెళ్ళట్లేదంటే ఇంటి దగ్గర చదువుకుంటున్నారని చెప్పేసి ఇంకా తిని కూడా వెళ్ళనన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న చేత తిట్లు అయితే తిన్నాడు అనమాట. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే మనకే టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే డబల్ పని అయ్యిద్ది అనమాట మనకే. పనులు చేయడంలో మాత్రం ఆలస్యం మాత్రం చెయ్యకండి. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను. వర్షం పడతానే ఉంది, ఒక పక్క జల్లు. ఇంకా నీళ్ళు కంఫర్ట్ వేసి నీళ్ళు అన్నీ వడిలినాక ఇంట్లో ఫ్యాన్ కింద వేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఉతికేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికే 2 రోజులు అయ్యింది ఉతకకుండా. ఇంకా ఈ వర్షాలకి ఎన్ని రోజులని ఉంచుకుంటాం విడిచిన బట్టలు ఇంట్లో, ఇంక అందుకని ఉతికేస్తున్నాను అనమాట. 2 రోజులు ఈ పిల్లలు యూనిఫామ్లు అయితే ఇబ్బంది అవుతుంది, ఇంక అందుకని ఉతికేసి ఫ్యాన్ కింద వేసుకుందాంలే అని ఉతుకుతున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తాం, తప్పదు కదా. ఎంత వానైనా వరదైనా పనులు చేయాల్సిందే. మరి పిల్లలకి యూనిఫామ్లు అయితే ఇబ్బంది అవుతున్నాయి కదా. కొంతమందికి అయితే సెలవులు ఇచ్చారు కానీ మనకి ఇక్కడ ఏపీలో సెలవులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కంఫర్ట్లో జాడిచ్చి ఆరేద్దాంలే, ఇంకా మంచి వాసన వస్తాయి కదా అప్పుడైతే, మంచి వాసన వస్తాయి అనమాట కంఫర్ట్లో వేస్తే. మామూలుగా అయితే అంతగా స్మెల్ రావు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి అనమాట, నిన్నటి ఇవాళ వాన పడతానే ఉంది ఫ్రెండ్స్ ఆగకుండా. ఇంకా బట్టలు ఉతికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇదిగోండి ఈశాన్యంలో దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముగ్గుతో ముగ్గు వేశాను ఫ్రెండ్స్, ఇదైతే బాగా కనిపిస్తుంది కదా. ముగ్గు వేసి కొన్ని పువ్వులు చల్లి ఇంకా దీపం పెట్టుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ అయితే వేయలేదు, మా ఇల్లుగల్లా ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్, పేరుకునేది వద్దు బండల నిండా అని చెప్పేసి అనేసరికి ఇంకా నేను పసుపు కుంకుమ వేయలేదన్నమాట, లైట్గా వేశాను. ఇగోండి ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఇగోండి ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను. ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటున్నాను అనమాట. మంచిది కదా ఫ్రెండ్స్, పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది. ధూపం వేసుకుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వానకి కొంచెం మాగుడు వాసన వస్తుంది కదా ఇల్లు, ఇంక అందుకని ధూపం వేశాను. మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇల్లంతా మంచిది కదా ఫ్రెండ్స్. ధూపం వేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది, మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఎటువంటి చీడ ఏమీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. యాక్టివ్గా ఉంటాము మనం కూడా, మంచి స్మెల్ వస్తే హుషారుగా ఉంటాం అన్నమాట. కాబట్టి మంచి స్మెల్ వచ్చినప్పుడు మనల్లో కూడా పాజిటివ్నెస్ వచ్చింది కదండి, మంచిగా హుషారుగా ఉంటాము. ఇంక ఇల్లంతా ధూపం వేసి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇంకా అందులో పెట్టాను. ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.